Hi everyone. Hi, good morning. Yeah, hi. Yeah, hi guys. Okay, so yesterday we finished Linux, right? Yes. Yeah, మన doubts ఉన్నాయండి Linux లో? Yesterday class practice చేయలేదు. కొన్ని డౌట్స్ ఉంటే అడుగుతాను. Yesterday class చేయలేదు. ఓకే, ప్రాక్టీస్ చేయలేదు. ఓకే, చేయండి. ఓకే, సో యా అలేఖ్య మీకు Me neither. ఓకే. సో ఈరోజు మనం గిట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, డెవోప్స్ టూల్స్ మనం ఫస్ట్ చూడబోయేది గిట్ అండి. ఓకే, సో నెక్స్ట్ మనం దీంట్లో కవర్ చేసే ఇండెక్స్ ఇది. ఓకే, అండ్ ఎంటైర్ మెటీరియల్ మీకు ఉంటుంది. నోట్స్ కూడా ఈరోజు పంపిస్తాను నేను. ఓకే, సో సో మనం సెక్షన్ వైజ్ చూసాం. మనం డెమోలో కూడా మనం సెక్షన్ వైజ్ తీసుకున్నాం. ఓకే, సో ఎస్సిఎం సెక్షన్ అని, బుల్ సెక్షన్, సిఏసిడి సెక్షన్, సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం యాక్చువల్గా ఓఎస్ సెక్షన్ లో మనం కంప్లీట్ చేసింది లైనక్స్. ఓకే, సో అదే విధంగా మనకు ఎస్సిఎం సెక్షన్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటాం, లేకపోతే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం, అదర్వైజ్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. ఓకే, టర్మినాలజీ డిఫర్ అయ్యే, సో డిఫరెంట్ నేమ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. మనకు అన్ని ఒకటి. కొన్నిసార్లు మనకి జాబ్ డిస్క్రిప్షన్స్ లో వర్షన్ కంట్రోల్ అని ఇస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. కొన్నిసార్లు ఎస్సిఎం సెక్షన్, ఎక్కువగా వర్షన్ కంట్రోల్ అని చూస్తాం. ఓకే, సో ఈ ఎస్సిఎం ఆర్ విసిఎస్ సెక్షన్స్ లో మనం చాలా టూల్స్ ఉన్నాయి మనకు మార్కెట్ లో. టైప్స్ ఆఫ్ ఎస్సిఎం టూల్స్ అంటే ఇక్కడ నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను, ఇంకా కూడా ఉన్నాయి. ఓకే, గిట్, సివిఎస్, పర్ఫోర్స్, క్లియర్ కేస్, ఎస్విఎన్, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో ఏంది ఎస్సిఎం టూల్స్ ఏం చేస్తాయి ఎగ్జాక్ట్లీ అంటే, సో ఇది మనకు ఎవ్రీ యాక్షన్ డెవలపర్ పెర్ఫామ్ చేసే ప్రతి యాక్షన్ ని మనకి ఇక్కడ ట్రాక్ చేస్తూ ఉంటాయి. ట్రాక్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. రిపాజిటరీస్ అని ఉంటాయి, అక్కడ మనకి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో అదే నేను ఇక్కడ చెప్పింది. సో ప్రాసెస్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ కంట్రోలింగ్ ది చేంజెస్ ఆఫ్ ఎ పర్టికులర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఆర్ ఎ ప్రాజెక్ట్. ఓకే, సో అంటే ఎలా ఉంటుంది అంటే, సో ఎంటైర్ ఎస్సిఎం గురించి నేను మాట్లాడుతున్నాను. పర్టికులర్గా గిట్, పర్టికులర్గా ఎస్పిఎన్ అని చెప్పి టూల్స్ గురించి మాట్లాడలేదు. కంప్లీట్ ఎస్సిఎం సెక్షన్ గురించి. ఎందుకంటే అన్ని టూల్స్ ఒకటే, అన్ని ఒకటే ఫార్ములా, వాటి టార్గెట్ వచ్చేసి ఒకటే ఉంటుంది. ఓకే, సో ఏంది ఎస్సిఎం టూల్స్ అంటే, జనరల్ మనము కొంచెం బ్యాక్ వెళ్ళామంటే, సో ఎస్సిఎం టూల్స్ లేనప్పుడు ఇలా ఏం చేస్తున్నారు, సో దాని తర్వాత ఎస్సిఎం టూల్స్ ఎలా వచ్చాయి. ఓకే, సో మనం డెమోలో చెప్పినట్టు ప్రతి టూల్, ఓకే, సో డెవోప్స్ నుండి ప్రతి టూల్ ఒక యూనిక్ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఇంతకు ముందు అవి మార్కెట్లో లేనట్టు అన్నమాట ప్రతి టూల్. ఓకే, సో ఇంతకు మనకి ప్రీవియస్ ఇప్పుడు మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, సో డెవలపర్స్ ఉండేవి, మన ప్రాజెక్ట్స్ ఉండేటివి, కంపెనీస్ ఉండేటివి. సో డెవలపర్స్ ఉండేవాళ్ళు, డెవలప్ చేసేవాళ్ళు, టెస్ట్ చేసి ప్రొడక్షన్, ఇవన్నీ జనరల్ అన్ని కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఫైనల్ గా రిలీజ్ అయ్యే ప్రాజెక్ట్స్. ఓకే, మనకు సో డెవలపర్స్ లైక్ అప్పుడు లైక్ ఒక 10 డెవలపర్స్ అనుకోండి ఎగ్జాంపుల్. అండ్ అదే విధంగా ప్రతి డెవలపర్ వచ్చేసి యాక్షన్స్ క్రియేట్ చేస్తారు. యాక్షన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయడం ఒక యాక్షన్, దాన్ని మాడిఫై చేయడం ఒక యాక్షన్, దాన్ని మళ్ళీ డిలీట్ చేయడం, ఇవన్నీ యాక్షన్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఒక 10 డెవలపర్స్ ఉన్నారు. సో ఆ డెవలపర్స్ ఒక 10 ఫైల్స్ క్రియేట్ చేశారు. ఓకే, మళ్ళీ దాన్ని మళ్ళీ మాడిఫై చేస్తారు. సో కీప్ ఆన్ దే విల్ డెవలప్ ద కోడ్, రైట్. అండ్ దాంట్లో మళ్ళీ రెక్టిఫికేషన్స్ ఉంటాయి, మళ్ళీ కొత్త ఫైల్స్ క్రియేట్ చేయడం ఉంటాయి, వాటిని డిలీట్ చేయడం ఉంటాయి, చాలా ఉంటాయి యాక్షన్స్. సో ఇట్లా యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో పెర్ఫామ్ చేసి వాళ్ళు సేవ్ చేస్తూ ఉన్నారు రిపాజిటరీస్ లో. ఓకే, సపోజ్ ఒక డెవలపర్ క్రియేట్ చేశారు, ఇంకొక డెవలపర్ డిలీట్ చేశారు, ఇంకొక డెవలపర్ మాడిఫై చేశారు. ఇట్లా డిఫరెంట్ యాక్షన్స్ డిఫరెంట్ డెవలపర్స్ చేస్తూ ఉన్నప్పుడు, సో ఎవరు డిలీట్ చేశారు, ఓకే, సో ఎవరు క్రియేట్ చేశారు అని ట్రాక్ చేయడం చాలా కష్టం అయ్యేది. ఓకే, సో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎలా ఫాలో చేసేవాళ్ళు అంటే, సో ఇప్పుడు ఒక డెవలపర్
ఒక ఫైల్ క్రియేట్ చేశారంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ చేసేవాళ్ళు, తను చేసిన యాక్షన్ అని. సో హార్డ్లీ వాళ్ళు ఒక 40-50 యాక్షన్స్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఎవ్రీడే సో స్క్రీన్ షాట్స్ సేవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ప్రతి యాక్షన్. ఓకే, సో అట్లా 10 మంది డెవలపర్స్ డైలీ ఒక 30-40 అంటే ఓకే, సో స్క్రీన్ షాట్స్ ఇట్లా సేవ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎక్కువ యాక్షన్స్ కూడా ఉండేటివి లేదు, ఎందుకంటే అంతకుముందు ఒక 15 years 20 years బ్యాక్ మనం ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఎలా ఉండేటివి అంటే కస్టమైజేషన్ అంత ఉండేది లేదు. ఓకే, కస్టమైజేషన్ అంతగా లేదు, ఒక స్ట్రక్చర్ బేస్డ్గా వెళ్ళిపోతూ ఉండేది. అంటే రిక్వైర్మెంట్ తీసుకోవడం, డిజైన్ చేయడం, డెవలప్మెంట్ చేయడం, క్వాలిటీ చేయడం, ఇట్లా ఫ్లోగా మళ్ళీ వెనక్కి వచ్చేది లేకుండా ఒకే స్ట్రక్చర్ బేస్డ్గా ప్రొసీజరల్ వేలోనే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, స్ట్రైట్ గా వెళ్ళిపోయే వాళ్ళని, మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్స్ ఎక్కువ ఉండేటివి కాదు. ఓకే, సో కానీ ఈ రోజుల్లో ప్రాజెక్ట్స్ అలా లేవు. ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, అన్ని కస్టమైజేషన్ ఎక్కువ అయింది. సో ఇప్పుడు మీరు చూడండి, ఎగ్జాంపుల్ మన జొమాటో కానీ స్విగ్గీ ఇవి ఉన్నాయి కదా, మనకి యాప్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మామూలుగా ఫుడ్ యాప్స్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఎవ్రీ ½ hour అక్కడ మనకు ఆఫర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, లాజిక్ చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఐటమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ప్రతిసారి కస్టమైజేషన్ అంటే మనం చేస్తూనే ఉండాలి ఇక్కడ. ఓకే, అండ్ డిఫరెంట్ బిజినెస్ లాజిక్స్ యూస్ చేయాల్సి వస్తుంది, మనం కండిషన్స్ బిగ్ కండిషన్స్ యూస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఓకే, సో అందుకని ఏమవుతుందంటే ఎక్కువ కస్టమైజేషన్ ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రోజు క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తే నెక్స్ట్ 1 hour కి మళ్ళీ రిక్వైర్మెంట్ చేంజ్ చేయొచ్చు మరి. ఓకే, అప్పుడు చేంజ్ చేసినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నేను మాడిఫై చేసుకుంటాను. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, సో మనకి ఇప్పుడు అదే 10 డెవలపర్స్ ఇక్కడ తీసుకున్నాం అంటే 10 కాదు, ఇప్పుడు hundreds of డెవలపర్స్ ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే. ఓకే, సో సరే 100 డెవలపర్స్ తీసుకోండి ఈ రోజుల్లో. సో 100 డెవలపర్స్ ఒక ప్రాజెక్ట్ ని ఒక్కొక్క డెవలపర్ 10,000 times కూడా యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తారు. యాక్షన్స్ అంటే ఇవే మాడిఫై చేయడం. ఓకే, ఆ 10,000 times ఒక ఫైల్ మాడిఫై చేస్తే 10,000 స్క్రీన్ షాట్స్ స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది మనం. సో అలా చేస్తే ఏమవుతుందంటే మనకు స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుంది, సో టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మనకు ఆ స్క్రీన్ షాట్స్ తీసుకోవడం సరిపోతుంది డైలీ. ఓకే, సో ఎందుకు అంటే స్క్రీన్ షాట్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఎవరు ఏ యాక్షన్ చేశారో తెలియడానికి. సో మీరు క్రియేట్ చేశారో నేను డిలీట్ చేశాను, హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ, డిలీట్ చేసేసాను అది తెలియదు ఎవరికి. ఓకే, సో రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు చేశారు అని మొత్తం రీజన్స్ కావాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఓకే, సో ఇప్పుడు మనకు కస్టమైజేషన్ ఎక్కువ ప్రాజెక్ట్స్ లో, ప్లస్ డెవలపర్స్ ఎక్కువ, వాళ్ళు చేసే యాక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాత పద్ధతిలో మనం స్క్రీన్ షాట్ ప్రతి యాక్షన్ స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ చేసుకునే ప్రాసెస్ మనం ఇప్పుడు చేయలేం. ఓకే, సో అందుకని అది డ్రాబ్యాక్. దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిన సెక్షన్ ఆర్ టూల్స్ SCM టూల్స్. ఓకే, సో లేకపోతే VCS టూల్స్. ఓకే, ఇలా చాలా టూల్స్ వచ్చాయి. ఇనిషియల్ గా కొన్ని ఉన్నాయి స్టార్టింగ్ లో, తర్వాత చాలా టూల్స్ వచ్చాయి. సో ముందు ఏది వచ్చింది వెనక ఏది వచ్చింది అనేది కాదు మనకి ఇక్కడ. సో మార్కెట్ లో క్లిక్ అయింది ఏదని దాన్ని బట్టి జనాలు మనం అంతా వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు మెయిన్లీ గిట్ ఉంటుంది కాబట్టి 95%, 90-95% మార్కెట్ అంతా గిట్ ఉంటుంది. సో ఇక్కడ మనం గిట్ నేర్చుకోబోతాం. సో అన్ని టూల్స్ కూడా ఒకటి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అంతా అన్ని టూల్స్ కలిపి, నేను చెప్పిన ప్రాసెస్ అంతా అన్ని టూల్స్ కి. ఓకే, అన్ని చేసేది ఒకటే పని, కొంచెం కంటే డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తాయి. టెర్మినాలజీస్ డిఫరెంట్ ఉంటుంది, సినారియో డిఫరెంట్ ఉంటుంది అంతే. కొన్నిట్లో సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, కొన్నిట్లో రెస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సో లిమిటేషన్స్ ఉంటాయి కొన్ని. సో అలా ఉంటుంది అంతే. సో అవి కూడా మనకు మెయిన్లీ మనకు ఇక్కడ గిట్ అండ్ SPN అనేది కొంచెం కాంపిటీషన్ దీని గిట్ కి. ఓకే, సో ఈ రెండు డిఫరెన్సెస్ కూడా మనం చూసామంటే సో తెలిసిపోతుంది మనకు అంతే. కామన్ గా అడుగుతూ ఉంటారు SPN కి గిట్ కి డిఫరెన్సెస్ ఏమన్నా, సో అప్పుడు ఆ పాయింట్స్ చెప్పినా కూడా సరిపోతుంది, మోర్ దెన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్స్టాల్ చేయడం ఎలా అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో మనకు లైనక్స్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఈ స్టెప్స్ ఉన్నాయి. సో ఇది మనకు న్యూ వర్షన్ కావాలంటే ఈ వేలో వెళ్తారు. ఓకే, సో ఇదంతా ఈజీ స్టెప్స్ ఇవి. అండ్ లేకపోతే మనకు ఓల్డ్ వర్షన్ లోనే మనం కంటిన్యూ చేసుకోవాలంటే
ఎం ఇన్స్టాల్ గిట్ అనేది చేసినా కూడా డైరెక్ట్ గా మనం నిన్న లాస్ట్ క్లాస్ లో ప్యాకేజ్ మేనేజ్మెంట్ లో ఎం రిపాజిటరీని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూసాం కదా, ఆ కమాండ్ తో కూడా ఇచ్చేసేయచ్చు. ఓకే, సో అగైన్ ఇప్పుడు మనం విండోస్ లో ఇక్కడ వర్క్ చేయబోతున్నాం. సో ఇక్కడ గిట్ అనేది విండోస్ లో వర్క్ చేయొచ్చు, లైనక్స్ లో వర్క్ చేయొచ్చు. అగైన్ విండోస్ లో కూడా మళ్ళీ లైనక్స్ కమాండ్స్ యూస్ చేస్తాం. సో చూడండి కావాల్సి ఉంటాయి. సో లైనక్స్ అనేది మనం మళ్ళీ చేయొచ్చు. ముందు మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ముఖ్యం కాదు ఇక్కడ మెయిన్లీ. ఓకే, ఇక్కడ గిట్ కి వీటికి వస్తే, గిట్ కానీ నెక్స్ట్ వచ్చే మావన్ కానీ వీటికి ఎన్విరాన్మెంట్ ముఖ్యం కాదు. సో మన కాన్సెప్ట్ అనేది ముఖ్యం అనమాట. సో మనం ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ నేర్చేసుకున్నాం. ఏంది ఎన్విరాన్మెంట్? మనకి కొత్త ఎన్విరాన్మెంట్ ఏంది? విండోస్ ఎటు పాంచే మనకు. కొత్త ఎన్విరాన్మెంట్ అంటే లైనక్స్, అది మనం నిన్నటి దాకా నేర్చుకున్నాం. ఓకే, సో ఆ సబ్జెక్ట్ మోర్ దెన్ ఎనఫ్. సో అవి గుర్తుపెట్టుకుంటే చాలా. ఎల్ఎస్ కమాండ్స్, సిడి కమాండ్స్, ఫైల్స్ క్రియేట్ చేయడం, ఫోల్స్, పర్మిషన్స్, ఇవి రొటీన్ అవుతూ ఉంటాయి. రొటీన్ గా మన ఎంటైర్ కోర్స్ వస్తూనే ఉంటాయి. అందుకని మనం ముందు అది కవర్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం గిట్ ని వర్క్ చేయబోయేది కూడా మళ్ళీ లైనక్స్ కమాండ్ తోనే మనం వర్క్ చేయబోచ్చు. కాకపోతే విండోస్ లో చేయొచ్చు, కాకపోతే లైనక్స్ లో చేయొచ్చు. 50-50 ఛాన్సెస్. మేము వర్క్ చేసిన కూడా విండోస్ లో చేసాం కంప్లీట్ గా. ఓకే, సో ఇప్పుడు ఒక 4-3 months లాస్ట్ ప్రాజెక్ట్ కి ఇప్పుడు సో లైనక్స్ లో చేశారు. ఓకే, సింపుల్. సో ఎక్కడైనా ఒకటే ఎన్విరాన్మెంట్ ఇక్కడ. సో ఎన్విరాన్మెంట్ రివర్ అవ్వాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ కావాలి మెయిన్. ఓకే, సో ఇక్కడ మనం ఎక్కువగా మేము విండోస్ తీసుకునే చెప్తాం. ఎవరైనా కూడా మనకు విండోస్ లో గిట్ బ్యాష్ అనే టూల్ ఉంటుంది, దాన్ని యూస్ చేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే సో టీచింగ్ లో ఈజీగా అర్థం అవుతుంది అక్కడ టూల్ లో చెప్తే. ఓకే, సో లైనక్స్ అనేది చాలా మంది కొత్త కాబట్టి సో దాంట్లో డైరెక్ట్ గా చెప్తే కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. ఓకే, సరే డౌన్లోడ్ ఎలా చేయాలో చూద్దాం. సో డౌన్లోడ్ ఎలా చేసి కాన్ఫిగరేషన్ ఎలా ఇవ్వాలో ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సో మనం SCM టూల్ అని ఇచ్చి SCM గిట్ అని వస్తుంది. SCM-git ఇలా ఇచ్చామంటే అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్ లింక్. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్, గిట్ వెబ్సైట్. ఇక్కడ మనకు డౌన్లోడ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ కి లైనక్స్ గిట్ అనేది ఇచ్చారు. ఓకే, గిట్ కి ఫుల్ ఫామ్ ఏం లేదండి, గిట్ ఈస్ గిట్. ఓకే, సో ఫాస్ట్ వర్షన్ కంట్రోల్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా లైనక్స్ డెవలప్ చేశారు చూసారా, సేమ్ ఆ టీమే డెవలప్ చేసింది. లైనక్స్ టోర్వాల్స్ అని టీమ్ వాళ్ళే డెవలప్ చేశారు, లైనక్స్ వాళ్ళే గిట్ కూడా. సో వాళ్ళు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి మార్కెట్ లో కుదిరారు, మ్యాక్, లైనక్స్, విండోస్ కి. ఓకే, సో విండోస్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ 45.5 MB ఉంటుంది. సో మనం సేవ్ ఫైల్ అంటే సేవ్ అయిపోతుంది, డౌన్లోడ్ అయితే సేవ్ అవుతుంది. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఓకే, సో విండోస్ లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం తెలుసు కదా, ఏముంది, డబుల్ క్లిక్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, ఈజియెస్ట్ మెథడ్ అన్నమాట. ఓకే, సో ఒకవేళ జిప్ ఫైల్ వస్తే అన్జిప్ చేయడం, డబుల్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది, గిట్ అనేది. సో మీరు ఆ సాఫ్ట్వేర్స్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇక్కడైనా సరే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూసారంటే గిట్ బ్యాష్ అంటుంది, క్లిక్ ఆన్ క్లిక్ దిస్. సో ఇది టర్మినల్ అనేది. ఇది మీకు ఇంత పెద్ద విండో రాదు, చిన్న విండో వస్తుంది స్టార్టింగ్ లో. మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సో దాన్ని ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ వస్తాయి. సో కీస్ కానీ, టెక్స్ట్ కలర్ కానీ, మౌస్ కానీ, విండో సైజ్ కానీ, కాలమ్ విత్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, టర్మినల్ ఇవంతా ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, విత్ ఆఫ్ ద విత్ కానీ, హైట్ కానీ, టర్మినల్ యొక్క సైజ్ మీకు ఎంత కావాలో అంత మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ ఇది మనకు ఈ టూల్ ఏమంటామంటే మనం గిట్ బ్యాష్ అంటాం. ఓకే, కాన్సెప్ట్ గిట్ అండి, మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చేసి టూల్ నేమ్ దీన్ని కూడా టూల్ అంటాం, దాన్ని కూడా టూల్ అంటున్నాము. ఓకే, సో కాన్సెప్ట్ వచ్చేసి సెక్షన్ లో SCM సెక్షన్ మనం నేర్చుకుని గిట్, కానీ దాన్ని విండోస్ లో వాడితే గిట్ హబ్ టూల్ లో వాడతాం, సారీ గిట్ బ్యాష్ టూల్ లో వాడతాం. మళ్ళీ లైనక్స్ లో వాడితే దాన్ని గిట్టే అంటారు.
లైనక్స్ లో దానికి ఏం సపరేట్ టూల్ ఏం లేదు. విండోస్ లో సపరేట్ టూల్ వస్తుంది, దానికి ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయాలి మనం. ఓకే, సో మ్యాక్ లో కూడా సపరేట్ రాదు. ఓకే, మ్యాక్ లోనే డైరెక్ట్ దాంట్లో ఇన్స్టాల్ చేసేస్తారు. ఓకే, మ్యాక్ టర్మినల్స్ ఉంటాయి కదా, టర్మినల్ దాంట్లోనే వర్క్ చేయొచ్చు డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసి. అదేవిధంగా లైనక్స్ కూడా టర్మినల్ కదా ఇన్స్టాల్ చేసి అప్పుడే టర్మినల్ యూస్ చేయొచ్చు. ఓకే, కాకపోతే విండోస్ కి మటుకు ఇక్కడ దీంట్లో గిట్ బ్యాష్ అనే సపరేట్ విండో ఉంటుంది. సో దీంట్లో యూస్ చేస్తాం. గిట్ బ్యాష్ అన్న గిట్ అన్న ఒకటి. ఓకే, సో ఎక్స్ట్రా ఇట్లా విండో ఎక్స్ట్రా టూల్ ఉంటుంది కాబట్టి దీన్ని గిట్ బ్యాష్ అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ మనం విండోస్ లో వర్క్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ అన్ని లైనక్స్ కమాండ్సే కదా, అంత ఎన్విరాన్మెంట్ అంతా లైనక్సే చూడండి. ఎందుకంటే గిట్ అంతా సపోర్ట్ చేసేది లైనక్సే. Bro, then we're starting all the username password with username password. మీకు అక్కడ అడుగుతుంది, అక్కడే తీసేసుకోవచ్చు. లేకపోతే డిఫాల్ట్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ లో డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. మన కంప్యూటర్ నేమ్స్ ఉంటాయి కదా, మన ఓఎస్ మనం నేమ్ ఇచ్చుంటాం కదా యూజర్, అవే తీసేసుకుంటాం. ఓకే, సో ఇదండి. సో ఇక్కడ కూడా మనం చూడండి, మనం ఏమి విండోస్ లో బ్యాక్గ్రౌండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమే కానీ మొత్తం దాన్ని మనకు లైనక్స్ ఏ ఉంచుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇది నార్మల్ యూజర్ వినోద్. ఓకే, వినోద్ యూజర్ లో మనం వర్క్ చేస్తున్నాం. డాలర్ సింబల్ ఉంది అంటే నార్మల్ యూజర్ కదా, ఇక్కడ రూట్ యూజర్ ఏమి ఉండదు దీంట్లో. ఓకే, ఓన్లీ నార్మల్ యూజర్. సో ఇక్కడ చూడండి, టిల్ట్ ఆపరేటర్ అంటే నార్మల్ యూజర్, టిల్ట్ ఆపరేటర్ అంటే హోమ్ డైరెక్టరీ అని సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది మినిమల్ 64 బిట్ వర్షన్ అని చెప్పి ఓఎస్ గురించి ఇస్తుంది. అండ్ ఇది ల్యాప్టాప్ సంథింగ్ తీసుకుంది ఇది. ఓకే, ఇవన్నీ వదిలేసాను, మనకు అవసరం లేదు. ఓకే, మనకి ఇదే మెయిన్. ఓకే, యూజర్ అండ్ ఇక్కడ ఉంది డాలర్ సింబల్. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి అని ఇస్తే లైనక్స్ లో పీడబ్ల్యూడి అని ఇస్తే మనం ఎక్కడ ఉన్నాం, ఏ ఫోల్డర్ లో ఉన్నామో ఇస్తుందా, సేమ్ అది కూడా ఇక్కడ ఏం చేంజెస్ లేవండి. కాకపోతే అక్కడ మనకి ఏమని ఇస్తుంది, డిఫాల్ట్ గా రూట్ అని ఇస్తుంది, /రూట్ అని ఇస్తుంది. అవును, ఇక్కడ అక్కడ నార్మల్ యూజర్ అయితే /home /యూజర్ నేమ్ అలా ఇస్తుంది ఒక నార్మల్ యూజర్ అయితే. ఇక్కడ ఓకే, మనకు ఉండేది నార్మల్ యూజర్ కాబట్టి ఇక్కడ చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్ లో నడిచేది విండోస్ కాబట్టి, సో విండోస్ డిఫాల్ట్ గా సి డ్రైవ్ కి వెళ్తుంది. సి డ్రైవ్ లో యూజర్స్ లో విండోస్. ఆ విండోస్ లో ఏమేమి ఉన్నాయో చూడాలి అంటే ఎల్ఎస్ అని ఇస్తే మొత్తం డిస్ప్లే అవుతుంది. సేమ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి, సి డ్రైవ్, యూజర్స్, వినోద్, దీంట్లో ఏమున్నాయో అన్ని డిస్ప్లే చేసింది ఇక్కడ. సేమ్ బ్లూ కలర్ ఫోల్డర్స్ అంటే డైరెక్టరీస్, వైట్ కలర్ వచ్చేసి ఫైల్స్. ఓకే, యాజ్ ఇట్ ఈస్ సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, కాకపోతే ఒక్క దగ్గర మీకు డిఫరెన్స్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ మనం డ్రైవ్స్ లోకి వెళ్ళాలంటే ఇక్కడ మనకు విండోస్ లో డ్రైవ్స్ కూడా ఉంటాయి కదా, ఏ డ్రైవ్, బి డ్రైవ్, సి డ్రైవ్, డి డ్రైవ్ అని డ్రైవ్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. ఈ డ్రైవ్స్ లోకి వెళ్ళాలంటే ఎలా అంటే, మామూలుగా జనరల్ గా నేను ఏ డ్రైవ్ లోకి వెళ్ళాలనుకున్నాను, ఈ ఏ డ్రైవ్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా వెళ్తాను, చేంజ్ డైరెక్టరీ టు ఏ అంటాను. ఇది ఒకటి మనకు తెలిసింది, సిడి ఒకటే కదా మనకు తెలిసింది. డ్రైవ్ లోకి వెళ్ళాలన్నా, డైరెక్టరీలోకి వెళ్ళాలన్నా, డ్రైవ్ వేరు, డైరెక్టరీ వేరండి, తెలుసు కదా. డ్రైవ్స్ అంటే వీటిని ఇప్పుడు డ్రైవ్ లోకి వెళ్ళాలని చూస్తున్నాను, కానీ నాకు నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని వస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సో ఇక్కడ మనం డ్రైవ్ లోకి వెళ్ళాల్సినప్పుడు సిడి స్పేస్ ఏ కోలన్ అని ఇవ్వాలి. ఇక్కడ కూడా కోలన్ ఉంది చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే విండోస్ లో ఏ తర్వాత కోలన్ ఉంది అన్న, కోలన్ అని ఇవ్వాలి. ఇప్పుడు వెళ్ళింది చూడండి, మనం ఎక్కడున్నామో ప్రతిసారి పీడబ్ల్యూడి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడైతే చూడండి, ఎక్కడున్నాం కూడా ఏదో చెప్తుంది, ఏ డ్రైవ్ లో ఉన్నాము అనేసి. సరే, ఏ డ్రైవ్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఏమేమి కంటెంట్ నుంచి చూడాలంటే ఎల్ఎస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే ఉంటాయి చూడండి. కూడా మనం కమాండ్ ప్రాంప్ట్ లో వర్క్ చేస్తాం కదా, సేమ్ ఆ టైప్. కాకపోతే కమాండ్ ప్రాంప్ట్ విండోస్ కమాండ్స్ తో ఉంటుంది. మనకు విండోస్ కమాండ్స్ రావు కదా అన్ని, మనం లైనక్స్ మీద బేస్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం లైనక్స్.
ఒకవేళ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లో వర్క్ చేయాలి అంటే ఓకే వేరే వాళ్ళు ఎవరైనా సరే మనం కాదు డెవలప్స్ కాదు వేరే వాళ్ళు ఎవరైనా ఒక లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ విండోస్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేయాలి అంటే వాళ్ళకి విండోస్ కమాండ్స్ రావు. అప్పుడు ఏం చేస్తారంటే గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే ఈ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకుంటే మన లైనక్స్ కమాండ్స్ తో వెనకున్న విండోస్ సిస్టమ్ ని ఆపరేట్ చేయొచ్చు. అంతే కదా, అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్ గా ఉంది. యా, అంటే లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కి విండోస్ కమాండ్స్ రావు కదా, అన్ని రావు కదా, ఏదో బేసిక్ కూర్చుంటారు. సో అప్పుడు ఒకవేళ వాళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కంప్లీట్ గా అడ్మినిస్ట్రేటర్ వైజ్ గా దాన్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు సో వాళ్ళకి వచ్చిన లైనక్సే కాబట్టి గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చిన లైనక్స్ కమాండ్స్ తో వెనకున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కంప్లీట్ గా మేనేజ్ చేయొచ్చు. అక్కడ ఫైల్ క్రియేట్ చేయాలంటే వేరే కమాండ్, అక్కడ మనం ఎల్ఎస్ అని ఇస్తున్నాం మేడం, అక్కడ డిఐఆర్ అని ఇవ్వాలి లిస్ట్ రావడానికి. ఓకే ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది, కొన్ని 1 or 2 మ్యాచ్ అవుతుంది సిడి అవన్నీ. ఓకే అట్లా కూడా గిట్ బ్యాష్ ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే సో ఇక్కడ మనం ఏ డ్రైవ్ లో ఉన్నాం. ఓకే సో అదే విధంగా ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఏ డ్రైవ్ లో, ఎంకే డిఐఆర్, ఒక మన బ్యాచ్ నేమ్ వచ్చేసి B5. ఒక B5 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే సో ఎల్ఎస్ ఇచ్చి చూడండి B5 ఉందా, B5 క్రియేట్ అయింది. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఊరికి వస్తాయండి, వాటి గురించి పట్టించుకోవద్దు, అలాగే ఉంటాయి అవి. ఓకే సో B5 చేంజ్ డైరెక్టరీ టు B5 లోకి వెళ్ళాలంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్, ఇంకేం డిఫరెన్స్ లేదు లైనక్స్ కి దీనికి. ఓకే దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, అంతా లైనక్స్ ఎన్విరాన్మెంటే కదా. సో ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నాం, ఏ డ్రైవ్ లోపల B5 అనే ఫోల్డర్ లోపల ఉన్నాం. ఎగ్జాక్ట్ మీకు ఈజీగా తెలుస్తుంది. మనకు లైనక్స్ లో ఇదొక అడ్వాంటేజ్. ఇక్కడ లైనక్స్ లో మనం ఎక్కడున్నాం చూడాలంటే ఒకవేళ నెస్టెడ్ ఫోల్డర్స్ లోపలికి వెళ్ళినా కానీ మనం ఎక్కడున్నాం చూడాలంటే PWD అనేది ఇవ్వాలి, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇక్కడ అవసరం కూడా లేదు, ఇక్కడే తెలిసిపోతుంది. మీరు ఎంత లెంత్ వెళ్ళినా సరే ఇక్కడే చూపిస్తుంది మొత్తం. సరే సో టూల్కి మళ్ళీ వద్దాం మనం. సో ఇటు ఎవ్రీడే మనం ఈ టూల్తో వర్క్ చేస్తాం కాబట్టి సరే మళ్ళీ వద్దాం, కొంచెం థియరీ పార్ట్ ఉంది సో కవర్ చేసి వద్దాం. సో అది ఇన్స్టాలేషన్ పార్ట్, ఆ టూల్ గురించి ఇంట్రడక్షన్. ఓకే సో ఇక్కడ చూసామంటే గిట్ ఫీచర్స్ కంపేర్ టు అదర్ టూల్స్. ఇప్పుడు మనం ఇందాక ఓవరాల్ గా ఎస్ఏఎం గురించి చెప్పాను, కానీ గిట్ మనకు నేర్చుకుంటే గిట్ కి ఎందుకు వెళ్ళాలి, అదర్ టూల్స్ ని వదిలేసి గిట్ కి ఎందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ కొన్ని పాయింట్స్. స్పీడ్ అన్నమాట, అల్టిమేట్ స్పీడ్ ఉంటుంది. ఓకే నేను రీజన్ చెప్తాను ఎందుకు స్పీడ్ ఉంటుందో కూడా. అండ్ ఇట్ సపోర్ట్స్ నాన్ లీనియర్ డెవలప్మెంట్, అంటే ఇక్కడ మనకు థౌజండ్స్ ఆఫ్ ప్యారలల్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే ప్యారలల్ బ్రాంచెస్ అనేది థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్ ని ఇక్కడ మనకు గిట్ అనేది సపోర్ట్ చేస్తుంది. బ్రాంచెస్ ఎందుకంటే ప్యారలల్ డెవలప్మెంట్ కోసం, అందుకే అంటే సైమల్టేనియస్ గా డెవలప్ చేయడం కోసం. సో జస్ట్ ఇక్కడ మీరు ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకు కాన్సెప్ట్ ఉంది బ్రాంచెస్ అనేది, అసలు ఏంది బ్రాంచ్ అనేది అంత ఇన్ డెప్త్ గా మనం క్లియర్ గా చూస్తాం. ఓకే జస్ట్ ఒక పాయింట్, ఇక్కడ ఎక్కువ బ్రాంచెస్ సపోర్ట్ చేస్తాయి. అదే ఎస్విఎన్ తీసుకున్నారంటే తక్కువ బ్రాంచెస్ ఉంటాయి, లిమిటెడ్ బ్రాంచెస్ ఉంటాయి. అందుకే ఎస్విఎన్ అనేది లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కి యూజ్ చేయలేదు, ఓన్లీ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది, ఎందుకంటే ఎక్కువ బ్రాంచెస్ సపోర్ట్ లేదు. సో అదే నేను చెప్పింది, ఏబుల్ టు హ్యాండిల్ లార్జ్ ప్రాజెక్ట్స్ ఇయర్. ఓకే సో అదే ఎస్విఎన్ లో వాటిలో లేదు. ఓకే ఇలా కొన్ని పాయింట్స్. ఇంకొకటి మెయిన్ పాయింట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే సో గిట్ ఈ రోజు 90 to 95% మార్కెట్ యూజ్ చేస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ పాయింట్. మోస్ట్లీ ఆ 95% లో 80% దాకా రీజన్ వచ్చేసి దీని వల్లే, ఇంకో 15 వచ్చేసి ఇంకా వేరే అనుకోవచ్చు. ఓకే సో కంప్లీట్ గా కూడా మనం తీసుకోవచ్చు 90% ఆఫ్ దీనికి. ఓకే సో ఆ రీజన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఓకే సో ఏంది ఈ పాయింట్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్.
ఏంది వై డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఐ విల్ షో యూ. ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ ఏంటంటే మెయిన్లీ రిమైనింగ్ టూల్స్ గిట్ కాకుండా రిమైనింగ్ టూల్స్ అన్ని వర్క్ చేసే ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది, అవి ఫాలో అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెంట్రలైజ్డ్ మోడల్ ఫాలో అవుతుంది. ఓకే, గిట్ మాత్రం ఫాలో అయ్యేది డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ అనమాట. గిట్ ఒక్కటే ఫాలో అవుతుంది డిస్ట్రిబ్యూటెడ్ మోడల్. ఓకే, సరే ముందు ఈ సెంట్రలైజ్డ్ మోడల్ ఏందో చూద్దాం. ఓకే, సో ఈ సెంట్రలైజ్డ్ మోడల్ అంటే ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఏ ఉంది అండ్ కంప్యూటర్ బి, వీళ్ళు యూజర్స్ అనుకోండి, వీళ్ళు యూజర్స్. ఓకే, వాళ్ళు అక్కడ యూజర్ కంప్యూటర్స్ లో అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అండ్ ఇది వచ్చేసి ఇది ఎంటైర్ సిస్టమ్. ఓకే, ఒక సర్వర్, సెంట్రల్ సర్వర్, అండ్ దాని లోపల ఈ వైట్ కలర్ వచ్చేసి ఒక రిపాజిటరీ. ఓకే, సో ఈ వైట్ కలర్ వచ్చేసి ఒక రిపాజిటరీ. ఈ రిపాజిటరీలో వాళ్ళు వర్క్ చేస్తారు. రిపాజిటరీ అంటే ఏం లేదండి, స్టోరేజ్. సో మనకు సో అంతా మన కంపెనీస్ లో చూస్తే మనకు రిపాజిటరీస్ అని వింటూ ఉంటాం. అంటే సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా అంతా స్టోర్ చేసుకునే ప్లేస్ అన్నమాట. ఇది ఒక స్టోరింగ్ ప్లేస్. ఓకే, అందరు ఎంప్లాయీస్ వర్క్ చేసిన ప్లేస్ అంతా డేటా అంతా స్టోర్ చేసుకుంటాం, దాన్ని రిపాజిటరీ అంటాం. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దానికి కనెక్ట్ అయ్యి రిట్రీవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో రిపాజిటరీ అనేది ఒక స్టోరేజ్, ఒక ప్లేస్. ఓకే, సో ఒక సెంట్రల్ సర్వర్ ఉంటుంది, దాని లోపల ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి దాంట్లో మొత్తం డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈ కంప్యూటర్ ఏ అండ్ కంప్యూటర్ బి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఈ సర్వర్ తో. ఓకే, సో ఇక్కడ ఈ సెంట్రలైజ్డ్ మోడల్ లో సో ఎవ్రీథింగ్ ఒకే ప్లేస్ లో ఉంటుంది, ఎవ్రీథింగ్ సెంట్రలైజ్డ్ ఒకే ప్లేస్ లో ఉంటుంది. ఓకే, ప్రతి యూజర్, ఇక్కడ 2 యూజర్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి అని, అట్లా థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ప్రతి యూజర్ ఎవ్రీ టైం ఆ సర్వర్ తోనే ఇంటరాక్ట్ అవ్వాలి. సెంట్రలైజ్డ్ ప్లేస్ ఒకటే కాబట్టి సో ఎవ్రీ టైం ఈ సర్వర్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఈ కంప్యూటర్ ఏ వర్క్ చేస్తున్నాడు, ఈ వర్క్ చేసింది మళ్ళీ కనెక్ట్ అయ్యి సర్వర్ కి అక్కడ పుష్ చేస్తాడు, మళ్ళీ లేటెస్ట్ డేటా తీసుకోవడం, మళ్ళీ వర్క్ చేయడం. సో లేటెస్ట్ డేటా తీసుకోకపోయినా సరే ఇక్కడ మళ్ళీ కొత్త డేటా కంప్యూటర్ ఏకి ఎప్పుడు కొత్త డేటా వస్తూనే ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే, సో మళ్ళీ పుష్ చేయడం, సేవ్ చేయడం, మళ్ళీ వెనక్కి రావడం. ఓకే, సో ఇట్లా ఎవ్రీ టైం ఇంటరాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కంప్యూటర్ ఏకి అండ్ సర్వర్ కి, అదేవిధంగా కంప్యూటర్ బికి సర్వర్ కి. ఇట్లా థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఎవ్రీ టైం ప్రతి యాక్షన్ చేయాల్సినప్పుడు ఎవ్రీ టైం వాళ్ళు సర్వర్ తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే సర్వర్ ఉంది అక్కడే, రిపాజిటరీ కూడా అక్కడే ఉంది, సో స్టోరేజ్ అంతా అక్కడే చేయాలి. ఓకే, సో దీనివల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఏంటంటే సో ఇట్లా ఎవ్రీ టైం ఇంటరాక్ట్ అవ్వడం అనేది డిఫికల్ట్. ప్రతిసారి ఇంటరాక్ట్ అయ్యి అక్కడ స్టోర్ చేయాలంటే అదొక టైం వేస్ట్ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అక్కడ డేటా ఎక్కువ ఉన్నప్పుడు ఆ డేటాని చూడాలన్నా కొంచెం టైం పడుతుంది. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గూగుల్ డ్రైవ్ లో ఒక 100 GB ఒక డేటా ఉందంటే కొన్నిసార్లు అది ఏదైనా ఒక ఫైల్ వీడియో డౌన్లోడ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. కొన్నిసార్లు వ్యూ చేయాలన్నా అక్కడే ఆన్లైన్ లో టైం తీసుకుంటూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ప్రాజెక్ట్ డేటా అంటే చాలా ఉంటుంది, దాన్ని యూజ్ చేయాలన్నా దాన్ని లోకల్లోకి తెచ్చుకోవాలన్నా చాలా టైం పడుతూ ఉంటుంది. సో స్లో ప్రాసెస్ అన్నమాట. అది కాక ఒక యూజర్ కాదు కదా, థౌసండ్స్ ఆఫ్ యూజర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ప్రాసెస్ ఏమవుతుందంటే చాలా స్లో అయిపోతుంది. ఓకే, సో నాకు చెప్పాను కదా, స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇదే రీజన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ టైం వీళ్ళు కనెక్ట్ అయ్యేదంతా త్రూ బ్రాడ్బ్యాండ్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు సర్వర్ అంతా. ఓకే, బ్రాడ్బ్యాండ్ యూజ్ చేసి ఎవరు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లేనప్పుడు ఏమవుతుంది అంటే సో వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు, వర్క్ చేయలేరు దాంట్లో. ఓకే, కనెక్ట్ అవ్వలేరు, వర్క్ చేయలేరు. సో ఎవ్రీ టైం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది కావాలి, అదొక డ్రాబ్యాక్ గా తీసుకోవచ్చు. స్పీడ్ ఒక డ్రాబ్యాక్, ఓకే, బ్రాడ్బ్యాండ్ ఒక డ్రాబ్యాక్ ఇక్కడ. అదే విధంగా సో యూజర్ టు యూజర్ షేరింగ్ కూడా ఇక్కడ నాట్ పాసిబుల్. అదే విధంగా యూజర్ కొలాబరేషన్ కూడా నాట్ పాసిబుల్. యూజర్ కొలాబరేషన్ అంటే కంప్యూటర్ ఏ ఒక ఫైల్ యూజ్ చేస్తున్నారు, అదే కంప్యూటర్ బి ఇంకొక అదే ఫైల్ యాక్సెస్ చేయాలంటే మళ్ళీ పాసిబుల్ కాదు. ఓకే, సో ఇవన్నీ డ్రాబ్యాక్స్ అన్నమాట సెంట్రలైజ్డ్ మోడల్. ఓకే, సెంట్రలైజ్డ్ మోడల్ ఇవన్నీ డ్రాబ్యాక్. సో అందుకని మనకు
ఈ టూల్స్ మార్కెట్లో అంతా క్లిక్ కాలేదు. ఓకే, సో కొంచెం ఫ్యూ పీపుల్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. వేరస్ కమింగ్ టు డిస్ట్రిబ్యూటెడ్ మోడల్, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఇక్కడ ఓవర్కమ్ చేసాం. ఓకే, సింపుల్ గా ఇక్కడ చూడండి ఎలా ఉందో ఆర్కిటెక్చర్. ఇక్కడ కూడా సెంట్రల్ లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ లో మళ్ళీ ఒక రిపాజిటరీ ఉంటుంది. చూడండి సేమ్. ఓకే, ఇక్కడ ఎలా ఉందో ఆ టైప్ లోనే ఇక్కడ కూడా ఉంది. ఓకే, అండ్ దాని తర్వాత వచ్చేసి కంప్యూటర్ ఏ చూడండి. కంప్యూటర్ ఏ అనేది ఒక సిస్టమ్ అనుకోండి, ఒక ల్యాప్టాప్. సో నేనే అనుకుంటున్నాను ఇక్కడ కంప్యూటర్ ఏ. ఓకే, నేనేం చేశాను, ఈ కంప్యూటర్ ఏ ఈ ల్యాప్టాప్ లోనే నేను యూజర్, ఇక్కడ ఈ ల్యాప్టాప్ లోనే నేను ఇక్కడ గిట్ ని ఇన్స్టాల్ చేస్తాను. ఇక్కడ మనం గిట్ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేసామంటే మనం నా సిస్టమ్ లోనే ఒక లోకల్ రిపాజిటరీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ లో నేను గిట్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడే నాకు ఒక లోకల్ రిపాజిటరీ వచ్చేస్తుంది, ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు నేను. ఓకే, నాకు నా సిస్టమ్ లో లోకల్ రిపాజిటరీ వచ్చేసినప్పుడు నేను సెంట్రల్ సిస్టమ్ తో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, వెరీ రేర్లీ. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కంప్యూటర్ ఏ కదా, ఇక్కడ వర్క్ చేసి దాన్ని ఇక్కడ సేవ్ చేసేస్తాను. ఇక్కడే ఉంచాను రిపాజిటరీ కూడా. క్లియర్ గా కనబడుతుందా? ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాను. ఓకే, అప్పుడు స్పీడ్ అనేది అల్టిమేట్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ దీనికి ఎలా అంటే, ఇప్పుడు మనకు ఒక ఫైల్ ఉంది. ఒక ఫైల్ ని మీరు ఇప్పుడు నోట్ ప్యాడ్ తీసుకున్నారు, దాంట్లో సమ్ టెక్స్ట్ రాశారు. దాన్ని సేవ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? లోకల్ సిస్టమ్ లో కంట్రోల్ ఇస్తే సరిపోతుంది, సేవ్ అవుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. అదే ఫైల్ మీరు అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, ఎక్కడికైనా అప్లోడ్ చేయాలంటే, అంటే రిమోట్లీ, రైట్? సో అందుకని చెప్పి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటండి, మనం ప్రతిదీ అప్లోడ్ లో ఉంటుంది. ఇక్కడ మన సిస్టమ్ మన దగ్గరే మనం లోకల్ రిపాజిటరీ ఉండిపోతుంది కాబట్టి ఇక్కడే సేవ్ చేసేసేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ కొలాబరేషన్ పాసిబుల్ అవుతుంది. ఐ మీన్ యూజర్ కొలాబరేషన్ అండ్ షేరింగ్ కూడా పాసిబుల్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా మనం కంప్లీట్ ఇక్కడ వర్క్ చేసి, సో మనం దాని డేటా మనకి ఎండ్ ఆఫ్ ది డే మనం ఆ డేటాని అంతా పుష్ చేయాలంటే ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు, ఒకసారి కనెక్ట్ అయ్యి పుష్ చేయొచ్చు. ఎవ్రీ టైం మనకి ఇక్కడ బ్రాడ్బ్యాండ్ కూడా అవసరం. మనం కంప్లీట్ గా మన వర్క్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎండ్ ఆఫ్ ది డే మనం కనెక్ట్ అయ్యి పుష్ చేసుకుంటే ఆ డేటా అంతా సెంట్రల్ సిస్టమ్ లోకి వెళ్తుంది. అల్టిమేట్ గా పుష్ చేయాలి సెంట్రల్లీ, సో అది మనం కంటిన్యూస్ గా చేయాల్సిన అవసరం లేదు. సో ఎండ్ ఆఫ్ ది డే చేయొచ్చు. That's clear? Yeah. Yes. ఇక్కడ మధ్యలో లింక్ ఫైల్ ఉంటుంది, కంప్యూటర్ ఏది కంప్యూటర్. Sorry Mahesh, డిస్ట్రిబ్యూటెడ్ మోడల్లో కంప్యూటర్ ఏది కంప్యూటర్ బి మధ్య లింక్ ఉంది కదా. yeah. అంటే ఒక ల్యాప్ నుంచి ఒక యూజర్ నుంచి ఇంకొక యూజర్ కి షేరింగ్ కోడ్ ఉంది. అది ప్రస్తుతానికి సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల దాన్ని స్టాప్ చేస్తున్నారు, బట్ వీ హ్యావ్ ఏ ఆప్షన్. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ మోడల్ ఓన్లీ గిట్ ఒకటే యూజ్ చేస్తుంది, ఇంకా ఏ టూల్ యూజ్ చేయట్లేదు. ఓకే, సో అవే పాయింట్స్ ఇక్కడ నేను చెప్పింది కూడా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని టర్మినాలజీస్ మనం చూద్దాం. ఓకే, ఏంది టర్మినాలజీస్ అని కొన్ని మీకు తెలిసినట్టుగా ఉంటాయి, కొన్ని కవర్ చేద్దాం. సో మనకి గిట్ లో రాబోయే, ఈ గిట్ కంప్లీట్ సెషన్ లో రాబోయే టర్మినాలజీస్ అన్నమాట. ఇవి మనకు రొటీన్ గా వినబడుతూ ఉంటాయి. ఓకే, సో అందుకు ముందుగా ఇక్కడ ఇచ్చాను నేను. దీన్ని సర్వర్. ఓకే, ఒక సర్వర్ గా తీసుకుంటున్నాను. సర్వర్ అంటే కూడా ఏముంటుందండి, కంప్యూటరే కదా, ఒక బేర్ మెటల్. ఓకే, ఒక కంప్యూటరే ఉంటుంది కదా సర్వర్ అంటే కూడా. అండ్ క్లయింట్ గా తీసుకోవచ్చు దీన్ని, ఒక క్లయింట్ అన్నాను. ఓకే, సో దీన్ని క్లయింట్ సర్వర్ గా తీసుకుంటున్నాను. ఓకే, సో క్లయింట్ వచ్చేసి సర్వర్ కి ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది, ఇది మనకు తెలిసిందే జనరల్.
ఓకే, సో దీన్ని క్లయింట్. ఓకే, సర్వర్ అండ్ క్లయింట్ ఆర్కిటెక్చర్ ఈ టైప్ లో ఉంటుంది. తెలిసిందే కదా, మనం ప్రతిదీ మనం సర్వర్ అండ్ క్లయింట్ ఆర్కిటెక్చర్ లో వాడతాం కదా. మనం ఏదైనా సరే ఇంటర్నెట్ తీసుకున్నా కానీ సర్వర్ సమ్వేర్ ఉంటుంది, మన ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఓకే, సేమ్ అదే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం వర్క్ చేసే ప్లేస్. సో మనం కనెక్ట్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి డేటా తెచ్చుకొని మనం ఇక్కడ వర్క్ చేస్తాం కదా. సో దాన్ని ఏమంటాం అంటే వర్క్ ప్లేస్ అంటాం. వర్క్ స్పేస్ ఆర్ వర్కింగ్ డైరెక్టరీ అని కూడా వచ్చింది. ఓకే, సో మనం వర్క్ చేసే ప్లేస్ ని వర్క్ స్పేస్ అంటాం. అండ్ మనం ఇక్కడ వచ్చేసి సో ఈ డేటాను మనం ఇక్కడ పుష్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పుష్ చేస్తాం, డైరెక్ట్ గా సర్వర్ లో పుష్ చేయం. మనం ఎక్కడ పుష్ చేస్తామంటే ఇక్కడ రిపోజిటరీస్ అని క్రియేట్ చేస్తారు. ఈ రిపోజిటరీస్ అనేది మీరు కూడా వినే ఉంటారు. మీరు ఎవ్రీ ఆర్గనైజేషన్ లో ఉంటాయి రిపోజిటరీస్, జస్ట్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో వర్క్ చేసిందంతా ఇక్కడ పుష్ అవుతూ ఉంటుంది డేటా. ఓకే, సో మామూలుగా జనరల్ గా మీ ఆర్గనైజేషన్ లో ఉండే రిపోజిటరీస్ ఎలా ఉంటాయంటే మామూలు కామన్ గా సిస్టమ్ ఉంటుంది, దాని లోపల రిపోజిటరీ క్రియేట్ చేస్తారు, దాని లోపల అంత డేటా అంతా ఉంటుంది, మీరు పుష్ చేసిన డేటా అంతా దాంట్లో ఉంటుంది. సో మీరు వన్స్ దాని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఓకే, వన్స్ మీరు దీని లోపలికి ఎంటర్ అయితే ఆ డేటాని మీరు రివ్యూ చేయగలరు, కనబడుతుంది. ఓకే, ఎంటర్ అవగానే. కానీ ఇక్కడ గిట్ రిపోజిటరీస్ అట్లా కాదు, కొంచెం డిఫరెంట్. సేమ్ మీ అన్నిటికీ బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరు లోపలికి ఎంటర్ అవగానే మీకు డేటా కనబడుతుంది. అగైన్ మీకు ఏముంటుందంటే ఏం కనబడుతుందంటే మీకు ఇక్కడ బ్రాంచెస్ ఉంటాయి. సబ్ రిపోజిటరీలోనే సబ్ లాగా మనకు బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, సో అంటే ఎలా అంటే ఈ బ్రాంచెస్ ఎందుకంటే కేటగరైజ్ చేయడం కోసం, ఈజీగా కేటగరైజ్ చేయడం. ఒక బ్రాంచ్ అంటే ఒక ప్రాజెక్ట్ ఇక్కడ. ఓకే, సో అంటే కేటగరైజ్ అంటే ఎలా అనుకున్నాం, జనరల్ గా ఇప్పుడు మూవీస్ ఫోల్డర్ ఉంది, మూవీస్ లో అన్ని లాంగ్వేజెస్ మూవీస్ దాంట్లో వేసామంటే మెస్అప్ అవుతూ ఉంటాయి. మనం మళ్ళీ దాన్ని సెర్చ్ చేసుకోవాలి, పర్టికులర్ లాంగ్వేజ్ మూవీ మనకు కావాలి అంటే. అదేవిధంగా మీరు అది మూవీస్ ఫోల్డర్ లోపల మళ్ళీ ఇంగ్లీష్ మూవీస్, హిందీ మూవీస్, తెలుగు మూవీస్ అని చెప్పి సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి కేటగరైజ్ చేస్తే ఈజీ టు నావిగేట్, రైట్, డైరెక్ట్ గా వెళ్తాం. ఓకే, సేమ్. ఓకే, సో ఈ రిపోజిటరీలో డైరెక్ట్ గా డేటా ఉండదు, ఈ రిపోజిటరీలో మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ లోపల సో ఏ అనే బ్రాంచ్ లో ఏ డేటా ఉంటుంది, బి అనే బ్రాంచ్ లో బి డేటా ఉంటుంది. అట్లా ఒక బ్రాంచ్ ఒక ప్రాజెక్ట్ తో సమానం. ఓకే, సో వన్స్ రిపోజిటరీ క్రియేట్ చేసిన వెంటనే, ఎప్పుడైనా సరే రిపోజిటరీ క్రియేట్ చేసిన వెంటనే ఒక డిఫాల్ట్ బ్రాంచ్ అనేది వస్తుంది. ఆ బ్రాంచ్ పేరు మాస్టర్ బ్రాంచ్ అన్నమాట. డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్. సో ఈ బ్రాంచెస్ వీటి గురించి ఇంకా వెళ్తాం, ఓన్లీ టెర్మినాలజీస్ చెప్తున్నాను, వాట్ ఈస్ వాట్ అని. ఓకే, కాన్సెప్ట్ ఉంది మనకు బ్రాంచింగ్, సో చూద్దాం. సో ఇది ఈ టెర్మినాలజీస్. నెక్స్ట్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ అంటే సో ఈ క్లయింట్ సర్వర్ లోకి చెక్ ఇన్ అవ్వడం అండ్ దాన్ని చెక్ ఇన్ అంటాము. సో బయటికి రావడం ఆ డేటాతో దాన్ని చెక్అవుట్ అని మనం తీసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళే ముందు చెక్అవుట్ మీనింగ్ వేరేగా మారుతూ ఉంటుంది కూడా. నెక్స్ట్ రివిజన్ ఐడి ఆర్ వర్షన్ ఐడి ఆర్ కమిట్ ఐడి ఏవైనా ఒకటే అండి, లేదా డిఫరెంట్ నేమ్స్. ఓకే, సో ఇక్కడ మనం రివిజన్ అని నేను ఎందుకు అన్నామంటే సో ప్రతిసారి మనం ఇక్కడ డెవలపర్ ఏం చేస్తారంటే ఒక ఫైల్ క్రియేట్ చేశాడు, మళ్ళీ మాడిఫై చేశాడు, దాని ఒక రివిజన్, మళ్ళీ మాడిఫై చేశాడు, అదొక రివిజన్, మళ్ళీ మాడిఫై చేసి అదొక వర్షన్. ఓకే, ఏదైనా ఒకటే. సో ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్స్ కూడా వర్షన్స్ వస్తూ ఉంటాయి, ఒకే వర్షన్ జావా 1.1, 1.2. ఓకే, సేమ్ అదే విధంగా లేటెస్ట్ ఇలా వస్తుంటాయి. సో అదే విధంగా ఒక ఫైల్ ని మళ్ళీ మాడిఫై చేస్తే కొత్త వర్షన్ వస్తుంది. ఓకే, దాన్ని వర్షన్ అనొచ్చు, రివిజన్ అనొచ్చు. మోస్ట్ గా మనం వర్షన్ ఐడి లేదా కమిట్ ఐడి అంటూ ఉంటాం జనరల్. ఓకే, ప్రతి యాక్షన్ కి ఇక్కడ ఒక కమిట్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. 40 క్యారెక్టర్స్ కమిట్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, ఆ కమిట్ ఐడిని బేస్ చేసుకొని మనం ఈజీగా ట్రాక్ చేయగలం. చెప్పాం కదా అంతకుముందు 15 years ముందు ఎవరు ఎవరు డిలీట్ చేశారో గుర్తుపట్టలేమని, కానీ ఇక్కడ గుర్తుపట్టచ్చు. ఎలా అంటే ఈ 40 క్యారెక్టర్స్ కమిట్ ఐడి ద్వారా ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, యూనిక్ కమిట్ ఐడి ఉంటుంది, ఆ కమిట్ ఐడి ద్వారా ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇవి మన టెర్మినాలజీస్ మనం యూజ్ చేయబోయేటివి. ఓకే, క్లియర్ గైస్? ఇప్పటిదాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
No. ఓకే. It's clear. సో ఇవి డైరెక్ట్గానే వస్తాయి. ఓకే, చూద్దాం. ముందు మనం టూల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు నేను టూల్లో వర్క్ చేయాలి అంటే ముందు నేను కొన్ని కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలి. అంటే కొన్ని కాన్ఫిగరేషన్ సెట్ చేసుకుంటే నేను వర్క్ చేయగలను. ఓకే, సో కాన్ఫిగరేషన్స్ ఏంటి అంటే మనం ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళాలి అంటే మనం రిజిస్టర్ అవుతా సైన్ అప్ అవుతాం కదా, సేమ్ అదే విధంగా దీంట్లో మనకు ఒక టూల్ దీంట్లో కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. కాన్ఫిగరేషన్ అంటే కూడా ఏముండదు, మన యూజర్ నేమ్, ఈమెయిల్ ఇవే ఉంటాయి. ఓకే, సో ఎవ్రీ టైం మనం ఇక్కడ గిట్ అని ఇస్తూ ఉండాలి. ఓకే, గిట్ అని ఇస్తూ ఉండాలి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీరు గిట్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాము. గిట్ హైఫన్ వర్షన్ అని ఇచ్చామంటే సో గిట్ వర్షన్ 2.2.0. ఓకే, సో ఈ వర్షన్ యూజ్ చేస్తున్నామంటే మనం గిట్. ఓకే, సో ఇప్పుడు కొన్ని కాన్ఫిగరేషన్ చేద్దాం. సో ఎవ్రీ టైం మనం గిట్ అని యూజ్ చేయాలండి మనం. ఓకే, గిట్ కాన్ఫిగ్ హైఫన్ గ్లోబల్. ఓకే, అంటే గ్లోబల్ గా కాన్ఫిగర్ చేస్తున్నాం. ఓకే, సో యూజర్ డాట్ నేమ్. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ తెలుస్తున్నాను. ఓకే, అలా మీ నేమ్ ఇవ్వండి. సో ఎంటర్ ఇవ్వగానే మీకు ఏం అవుట్పుట్ అయితే ఏం రాదు, కాన్ఫిగర్ అవుతుంది. ఓకే, అవుట్పుట్ రాదు, ఎంటర్ ఇవ్వండి. ఓకే, నేను ఆల్రెడీ చేశాను, ఇవ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ. నెక్స్ట్ లైన్ సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే సో ఈసారి నేమ్ కాకుండా యూజర్ డాట్ ఈమెయిల్ అని ఇవ్వాలి. ఓకే, సో మీ మెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. ఓకే, కంప్లీట్ మెయిల్ ఐడి. సో ఇది సెకండ్ స్టెప్. సో దాని తర్వాత వచ్చేసి ఇవన్నీ స్టెప్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ ఇచ్చినాను క్లియర్గా. ఓకే, థర్డ్ స్టెప్ వచ్చేసి పుష్ డాట్ డిఫాల్ట్. ఎందుకు ఇవి ఇస్తున్నాను కూడా నేను చెప్తాను, సిచ్యువేషన్ వస్తుంది మనకు. ఓకే, గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ పుష్ డాట్ డిఫాల్ట్ సింపుల్. ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసాయి. ఓకే, ఇట్లా 3 ఈ కమాండ్స్ మనం ఇవ్వాలి ఫర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇచ్చిన తర్వాత మీ కాన్ఫిగరేషన్ అంతా సక్సెస్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి సో మీరు ఈ కమాండ్ ఇవ్వచ్చు, గిట్ కాన్ఫిగ్ హైఫన్ లిస్ట్ అని ఇవ్వచ్చు. ఇచ్చారంటే మీకు మీ కాన్ఫిగరేషన్ సక్సెస్ కాదు తెలుసు. సి పుష్ డాట్ డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ అని అసైన్ అయింది, అండ్ మెయిల్ ఐడి అండ్ యూజర్ నేమ్. ఓకే, సో మనం కాన్ఫిగరేషన్స్ ఇచ్చేసాం సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఏం చేయాలి? సో నెక్స్ట్ మనం వర్క్ చేయాలి. సో మనం వర్క్ చేయాలంటే మనకు మనం ఎవ్రీ యాక్షన్ ని ట్రాక్ చేస్తాం. మన వర్క్ ఏంటంటే మెయిన్లీ డెవలపర్ పెర్ఫామ్ చేసి ప్రతి యాక్షన్ ని ట్రాక్ చేసి మెయింటైన్ చేస్తామని చెప్పాను. మెయింటైన్ చేయడానికి నాకు ప్లేస్ ఉండాలి కదా. ప్లేస్ అంటే రిపోజిటరీ, దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా అవన్నీ మెయింటైన్ చేయాలంటే, కంట్రోల్ చేయాలంటే. సో నెక్స్ట్ నేను ఏం చేయాలంటే రిపోజిటరీస్ నేను క్రియేట్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ క్రియేట్ చేయట్లేదు రిపోజిటరీస్. నేను ఒక ప్లేస్ తీసుకున్నాను, ఆ ప్లేస్ లో క్రియేట్ చేస్తాను. సో ప్లేస్ అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మీరైనా సరే ఎక్కడైనా అలాగే చేస్తాను. ఒక ఫోల్డర్ తీసుకొని ఆ ఫోల్డర్ లో వచ్చేద్దాం. సో మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం అనుకుంటే ఇక్కడ. సో ఏ డ్రైవ్ లోపల సిడి ఏ డ్రైవ్ కోలన్ దీని లోపల వచ్చేసి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా. ఏంది ఫోల్డర్ నేమ్? B5. ఓకే, సో ఈ B5 లో సో ఏముంది మనకి ఏమీ లేదు. ఓకే, సో ఎంటీ ఫోల్డర్. సో ఇక్కడ గమనిస్తూ ఉండాలి మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది ఈజీ. సో ఇక్కడ మనం వర్క్ చేద్దాం. ఇక్కడ వర్క్ చేయాలంటే ముందు నేను ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేను రిపోజిటరీస్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో రిపోజిటరీస్ ఎలా క్రియేట్ చేయాలంటే సో ఇక్కడ మనకు 2 types ఆఫ్ రిపోజిటరీస్ ఉంటాయి. బేర్ రిపోజిటరీ అండ్ నాన్ బేర్ రిపోజిటరీ 2 types ఉంటాయి. ఓకే, సో బేర్ రిపోజిటరీ అంటే ఇదన్నమాట, ఇది క్రియేట్ చేస్తాం. ఓకే, నాన్ బేర్ రిపోజిటరీస్ అంటే ఇది
ఈ యూజర్స్ అంతా నాన్ బేర్ రిపాజిటరీ కింద వస్తుంది. ఓకే, సో ఈ బేర్ రిపాజిటరీ మనం క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తాం బేర్ రిపాజిటరీ అంటే, ఇక్కడ మనకు కమాండ్ వచ్చేసి git init -bear. ఓకే, సో బేర్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం కాబట్టి -bear అని ఇచ్చాను స్పేస్. ఇప్పుడు బేర్ రిపాజిటరీ నేమ్ ఇవ్వాలి కదా. సో కాన్సెప్ట్ వచ్చేసి బేర్ రిపాజిటరీ, దాంట్లో నేమ్ ఆఫ్ బేర్ రిపాజిటరీ ఇవ్వాలి మనం. ఇప్పుడు మూవీస్ అంటే సరిపోతుందా, దాంట్లో మూవీస్ అంటే మెయిన్ కాన్సెప్ట్ హెడ్. సో దాంట్లో ఏం మూవీ నేమ్ వచ్చేసి సంథింగ్. ఓకే, అదే విధంగా ఇక్కడ సో బేర్ రిపాజిటరీ నేమ్ వచ్చేసి నేను సెంట్రల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు, central.git అని తీసుకుంటాను. ఇనిషియలైజర్ ఎంటీ గిట్ రిపాజిటరీ. ఎంటీ ఒక రిపాజిటరీ అనేది ఇనిషియలైజ్ అయిపోయింది, ఎక్కడ ఇనిషియలైజ్ అయింది కూడా చూపిస్తుంది. పాత్ ఏ డ్రైవ్, v5 ఫోల్డర్, centralized.git. ఇప్పుడు మీరు ls ఇచ్చారంటే ఇది మనకు బేర్ రిపాజిటరీ నేమ్ కాల్డ్ central.git. సో ఇది ఏంది, డెఫినేషన్ ఆఫ్ బేర్ రిపాజిటరీ ఏంది అంటే ఇక్కడ మనకు ఓకే ఇట్ విల్ స్టోర్ అండ్ ఇట్ కెన్ షేర్ ద డేటా, బట్ వీ కెనాట్ వ్యూ ద డేటా ఇన్ central.git ఆర్ బేర్ రిపాజిటరీ. సేమ్ థింగ్ ఇక్కడ చూడండి. Is a centralized bear repository is the centralized repository which is used to store and share the changes or data. Okay, but we cannot view. ఓకే, సో అది డెఫినేషన్ ఆఫ్ central.git. సో మనం దీంట్లో స్టోర్ చేయొచ్చు, విధంగా ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఓకే, అంతేగాని మనకి డేటాని చూడలేం. అర్థమవుతుందా? సో ఈ మనకి స్టార్టింగ్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ రోజు క్లాస్ అయినా కానీ రేపు క్లాస్ అయినా ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది బేస్ చేసుకొని మనకు గిట్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో అందుకే సో కేర్ఫుల్ గా చూడండి, అర్థం చేసుకుని ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో ఆ డెఫినేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ దీంట్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది ఎలా ఉంది మీకు, ఇది central.git బ్లూ కలర్ లో ఉంది, ఒక ఫోల్డర్ లాగే ఉంది, కానీ ఇది ఫోల్డర్ ఇది. ఇది మనం ఎలా క్రియేట్ చేసాం, ఈ కమాండ్ ఇచ్చి క్రియేట్ చేసాం. ఓకే, ఇందాక మీకు b5 అనేది ఇప్పుడు క్రియేట్ చేశాను కదా నేను ఇక్కడ. యా, b5 ఎలా క్రియేట్ చేశాను, mkdir. యా, అది ఒక డైరెక్టరీ, నార్మల్ డైరెక్టరీ అది, అందుకే mkdir అని ఇచ్చాను. కానీ ఇది చూడడానికి ఇది కూడా డైరెక్టరీ లాగే ఉంది, కానీ కలర్ కానీ చూడడానికి అలాగే ఉంది, కానీ ఇది నార్మల్ డైరెక్టరీ కాదు, ఇది రిపాజిటరీ. ఓకే, మనకు డైరెక్టరీ అయినా రిపాజిటరీ ఎందుకు అన్ని ఇదే ఫార్మేట్ లో వస్తున్నాయి అంటే, లైనక్స్ లో ఉన్నది రెండు ఫార్మాట్స్, ఏంది, ఎయిదర్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఉంటాయి, అంతేనా? సో ఇదే ఫార్మేట్ లోనే మనం చేసుకోవాల్సి. సో ఇది నార్మల్ ఫోల్డర్ కాదు, ఇది రిపాజిటరీ ఫోల్డర్ అనుకోవచ్చు కావాలంటే. ఓకే, మీకు అర్థమయ్యేటట్టు కావాలంటే రిపాజిటరీ ఫోల్డర్, రిపాజిటరీ డైరెక్టరీ అనుకోవచ్చు. నార్మల్గా అయితే రిపాజిటరీ అంటాం. ఓకే, ఏ రిపాజిటరీ అంటే బేర్ రిపాజిటరీ. ఓకే, సో ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నానండి. ఎలా వెళ్ళాలి, సిడి ట్యాబ్ బటన్ వచ్చేస్తుంది. ఓకే, central.git లోపలికి వెళ్ళాను. సో దీని లోపలికి వెళ్ళగానే నాకు ఇక్కడ ఎవరో వెల్కమ్ చేస్తున్నారు నన్ను. సో ఎవరు ఏమంటుంది, ఇది బేర్ రిపాజిటరీ అని చెప్తుంది, అండ్ మాస్టర్ అంటుంది. సరే, బేర్ రిపాజిటరీ మనకు కూడా తెలుసు కదా,
అదేం చెప్పాల్సిన అవసరం మనకు కూడా తెలుసు. ఓకే, కానీ ఇది మాస్టర్ అని చెప్తుంది. ఏంది మాస్టర్? ఐడియా ఉందా ఏమన్నా? సారీ, రిలేషన్షిప్ లాగా మాస్టర్ అంటే రిలేషన్షిప్. సర్వర్ రిలేషన్షిప్ ఇది రిలేషన్షిప్ చెప్పాను కదా. ఓకే, ఒక నిమిషం. సో జనరల్ గా రిపోజిటరీస్ అనేది ఒక స్టోరేజ్ కోసం అని చెప్పాను. దాంట్లో స్టోర్ అవుతూ ఉంటుంది. దాని లోపలికి మీరు వెళ్తే మీకు స్టోర్ చేసిన డేటానే కనబడుతుంది. జనరల్ గా అయితే అన్ని కంపెనీస్ లో అలాగే ఉంటుంది. కానీ గిట్ లో మటుకు కొంచెం డిఫరెంట్ అని చెప్పాను. సో లోపలికి వెళ్ళగానే మీకు బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, మనకు వన్స్ రిపోజిటరీ క్రియేట్ చేసినప్పుడు ఇది రిపోజిటరీ ఏంది, ఇది రిపోజిటరీ, ఇది సిస్టమ్, ఎంటైర్ సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్. ఓకే, ఇది చేసి దాని లోపల రిపోజిటరీ. ఓకే, సో దాని లోపల ఇవి బ్రాంచెస్ అన్నమాట. వన్స్ మనం ఎప్పుడైనా సరే రిపోజిటరీ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఒక బ్రాంచ్ వచ్చేస్తుంది. ఆ బ్రాంచే మాస్టర్. ఓకే, ఆ బ్రాంచే మాస్టర్ మనకు. సో ఇప్పుడు అదే వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే, సో నేను దీంట్లోకి ఎంటర్ అయ్యానా, సెంట్రల్ డాట్ గిట్ అనేది రిపోజిటరీ కదా, దీంట్లోకి ఎంటర్ అవ్వగానే సో మనం ఇందాక క్రియేట్ చేసినప్పుడే వచ్చేస్తుంది ఆల్రెడీ. కాకపోతే అది ఎప్పుడు కనబడుతుంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కనబడుతుంది. ఓకే, సో ఇలా అయినా మీరు గుర్తుపట్టచ్చు. ఇట్లా లోపలికి వెళ్ళినప్పుడు ఇలా వచ్చాయి అంటే అప్పుడు అవి రిపోజిటరీని గుర్తుపట్టచ్చు. ఓకే, అదే మీరు ఒక నార్మల్ ఫోల్డర్ లోకి వెళ్తే ఇలా వస్తుందా? రాదు. ఏమి రాలేదంటే అది నార్మల్ ఫోల్డర్. ఓకే, అది ఇలా అయినా గుర్తుపట్టచ్చు లోపలికి వెళ్ళినప్పుడు అది మామూలు ఫోల్డర్, రిపోజిటరీ ఫోల్డర్ అనేసి. ఓకే, సో సరే, ఇది మనకు వన్స్ ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇట్లా మనకు మాస్టర్ రిపోజిటరీ అనేది ఉంటుందండి. ఓకే, సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి దీంట్లో ఉన్నాం. నేను ఇప్పుడు ఎల్ఎస్ని ఇస్తాను. ఆ ఫోల్డర్లో ఏమున్నాయో చూడాలన్నా సెంట్రల్ డాట్ గిట్ లో నాకు ఏమన్నా డేటా ఉంటుందా ఇక్కడ? ఎనీవన్ చెప్పగలరా? I don't think so. సరే, ఏ టైంలో ఫైల్స్ ఉన్నాయి? మీ వాయిస్ క్లారిటీ లేదు, ఏమైనా? హలో, చెప్పండి మహేష్. ఏ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ ఏ డే, ఏ డ్రైవ్లో ఏ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ వస్తాయి? ఓకే, ఈ ఏ డ్రైవ్ ఇదేనా? ఈ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ అని ఇక్కడ వస్తాయంటారా? ఓకే, అలేఖ్య మీరు? ఏం రాదు. Or else B5. I'm not sure. ఇక్కడ సింపుల్. ఇప్పుడు ఏ డ్రైవ్ లోకి వెళ్తే ఇవి ఉంటాయి. ఇప్పుడు ఏ డ్రైవ్ లోపల నేను మళ్ళీ లైనక్స్ అనే దాంట్లోకి వెళ్ళాను అనుకోండి, ఏ డ్రైవ్ లో ఉండేవి ఇక్కడ కనబడుతున్నాయా? అవునా? సింపుల్ కదా. ఇప్పుడు మనకు మహేష్ చెప్పినట్టు ఏ డ్రైవ్ లో ఉన్నట్టు ఇక్కడ ఎందుకు కనబడుతుంది? ఏ డ్రైవ్ దాటి దానిలో ఏ డ్రైవ్ లోపల ఉన్న బి డ్రైవ్ కూడా వెళ్ళిపోయాం కదా, ఐ మీన్ బి ఫోల్డర్ లోకి. మనం ఈ పాత్ చూడాలండి, ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. మనం ఎక్కడ ఉన్నామో చూడాలి. మనం B5 అనే ఫోల్డర్ లోపల ఉన్నాయి. మనం నేను ఉన్నది ఇక్కడ B5 లో. ఇప్పుడు B5 లో కూడా లేదు. ఇప్పుడు నేను ఇంకా B5 దాటి సెంట్రల్ డాట్ గిట్ లో ఇంకొక ఫోల్డర్ లో ఉన్నాను. నేను రిపోజిటరీ ఫోల్డర్ లో ఉన్నాను. సో ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఏ డ్రైవ్ ఎటువంటి కనబడతాయి? సింపుల్, అర్థమైందా? ఇప్పుడు చెప్పేది లేకపోతే ఇలా చెప్పేసి ఏ డ్రైవ్ ఇది, దాని లోపల నేను ఇక్కడ 9GLB దీని లోపలికి వెళ్తున్నాను. దీని లోపల మళ్ళీ నాకు వేరే అహ్మద్ అని ఉంది, దీని లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ ఏ డ్రైవ్ లో ఫస్ట్ లో ఉన్న కంటెంట్ ఇక్కడ కనబడుతుందా? నాకు అహ్మద్ లో ఉన్న కంటెంట్ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, పాత్ ఎక్కడ ఉన్నాను నేను? పాత్ చూడండి, ఏ డ్రైవ్ లోపల 9GLB లోపల అహ్మద్. లాస్ట్ లో ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ లో ఉన్న డేటానే కనబడుతుంది. ఓకే, అంతేకాని ఇప్పుడు 9GLB లో ఏముందో నేను ఎలా చూడగలను? ఎలా చూడగలను అంటే బ్యాక్ వెళ్తే చూడగలను.
అర్థమవుతుందా? ఓకే. సో నేను అందుకే ఇది ఇక్కడ చూడమని చెప్పాను అన్నమాట, ఇక్కడ ఫోకస్ చేయండి అనేసి. మనం ఎక్కడ ఉన్నామని. ఓకే. సో మనం ఏ డ్రైవ్ ఉన్నాము, ఏ డ్రైవ్ లోపల B5 అనే ఫోల్డర్ లో ఉన్నాం. B5 లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, సెంట్రల్ డాట్ గిట్ అనే రిపాజిటరీ ఫోల్డర్. దాని లోపల ఉన్నామండి. ఫోల్డర్ విత్ ఇన్ ఫోల్డర్, నెస్టెడ్ ఫోల్డర్స్ లాగా ఉన్నాం మనం. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ డ్రైవ్ లో ఉండేది కనబడదు. ఓకే. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే డెఫినేషన్ ఏంది, సెంట్రల్ డాట్ గిట్ డెఫినేషన్ ఏంది? మర్చిపోయాను. స్టూడెంట్స్ ఏమర్థమైంది దాన్ని బట్టి మీకు? ఇప్పుడు నేను LSC ఇస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆ డెఫినేషన్ చదివారు కదా. సో ఏమీ రాదు అన్నారా? సో yeah, it doesn't view anything. ఒకవేళ ఉంటే కూడా వ్యూ చేయలేమేమో, అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఒకవేళ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఆ డేటా ఏమన్నా? ఉండదు. ఎందుకు అంటే డేటా అసలు మనం ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదు. డేటా ఎక్కడి నుంచి వస్తుంది? empty repository. డేటా ఉండదు. ఓకే. ఒకవేళ ఉంటే హైడ్ అవుతుందా? సరే చూద్దాం. సో నేను చెప్పిన డెఫినేషన్ అయితే కరెక్ట్ అండి, కానీ అది మ్యాచ్ కావట్లేదు ఇక్కడ, అవునా? ఎందుకంటే సంథింగ్ ఏదో కనబడుతుంది మనకి. ఇవన్నీ ఏంటి అంటే ఇది డేటా కాదు, ఎందుకంటే మనం ఇంకా డేటా, ఇది ఏంటి అంటే ఇది మనకు సపోర్టింగ్ ఆర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఫర్ సెంట్రల్ రిపాజిటరీ, సెంట్రల్ డాట్ గిట్ రిపాజిటరీ. సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాము అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అన్ని టూల్స్ ఇన్స్టాల్ చేసి వర్క్ చేస్తున్నాం అంటే ఎలా అవుతుంది? ఓకే. మనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఈ C డ్రైవ్ లోపల ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి, ఈ విండోస్ లోపల ఈ ఫైల్స్ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఏంది ఇవన్నీ? కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనొచ్చా, లేకపోతే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సపోర్టింగ్ ఫైల్స్. ఇవన్నీ ఇక్కడ ఉంటేనే మనం వర్క్ చేస్తున్నాం, ఈరోజు క్లాస్ తీసుకుంటున్నాం మేడం, అవునా? సో ఇవన్నీ ఉంటేనే మనకు ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. లేదని మీరు ఒకసారి రిమూవ్ చేసి చూడండి ఒక ఫైల్, ఏమవుతుంది? మొత్తం వెళ్తుంది, కరెక్ట్ అయిపోతుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో ఇది ఇక్కడ కూర్చొని మనకు ఈ C డ్రైవ్ లో ఇది కూర్చొని మనకు మొత్తం నడిపిస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అంతా. ఓకే. ఇవన్నీ ఉంటేనే అది ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది. సేమ్ అదే విధంగా ఇది రిపాజిటరీ. ఈ రిపాజిటరీ మనకు వర్క్ చేయాలంటే, ఎస్ఏ రిపాజిటరీగా వర్క్ చేయాలంటే మనకి ఇవన్నీ ఉండాలి. ఇవి కాన్ఫిగరేషన్ ఆర్ సపోర్టింగ్ ఫైల్స్. ఓకే. అర్థమైందండి? అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది. సరే మహేష్, ఈ డిఫాల్ట్ వచ్చేసాయి ఫైల్స్. అంతే కదా, నేను ఫస్ట్ టైం కదా క్రియేట్ చేయడం. రెడీ. ఓకే. బాగుంది. యా, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో ఇప్పుడు ఇది empty repository, దానికి బై డిఫాల్ట్ ఫోల్డర్స్ వస్తాయని చెప్తున్నారా మీరు? ఇప్పుడు సెంట్రల్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేసిన రిపోజిటరీ. సో దాంట్లో ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఇవన్నీ ఉంటేనే అది రిపాజిటరీగా వర్క్ చేస్తుంది, లేకపోతే నార్మల్ ఫోల్డర్ కి రిపాజిటరీకి తేడా ఏముంటుంది? అదే నార్మల్ ఫోల్డర్ లోపల పోయి చూడండి, ఏమైనా సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయా మీకు? అందుకే ఎగ్జాంపుల్ విండోస్ చెప్పింది, కంపేర్ చేసుకోండి. విండోస్ తో కంపేర్ చేసుకుంటే ఈజీగా అర్థం అవుతుంది. Okay, so I'm coming out from this cd hyphen. Okay, so ఇలా
actually you will not get a chance to create a central repository. Make chance రాదు. ఓకే, ఇది ఏంటంటే సో లైక్ ముందు కంపెనీ వాళ్ళే క్రియేట్ చేసి పెడుతుంటారు ఈ సెటప్ అంతా. సో దాని తర్వాత మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. మీరంటే ఇక్కడ కంప్యూటర్ బి. సో మీరు నాన్-బేర్ రిపాజిటరీస్ క్రియేట్ చేసి మీరు ఇక్కడ వర్క్ చేసి ఇక్కడే స్టోర్ చేసుకొని ఫైనల్ గా ఎప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఆ డేటా అంతా ఈ central.py రిపాజిటరీ మనం క్రియేట్ చేసాం సార్, దానికి పుష్ చేస్తారు. ఓకే, సరే ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. అది చూద్దాం ఇంకా కంటిన్యూస్ గా కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, చూద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు దాకా అడగండి. అదర్వైస్ విల్ కంటిన్యూ ఫ్రమ్ టుమారో. క్లాస్ మళ్ళీ ఒకసారి చూస్తాను, అప్పుడు డౌట్స్ వచ్చినప్పుడు అడుగుతాను. ఇదంతా కంటిన్యూస్ గా వింటూ ఉన్నాం కదా. Okay, sure. Okay guys, we'll continue tomorrow. Okay, bye. Thank you.